నేతృత్వంలో స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కొరత నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యను కొనసాగించలేకపోతున్నామని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రాజస్థాన్లో తీవ్ర వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా కోటా, పాలి, జలోర్, ధోల్పూర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండడంతో రహదారులు, నివాసాలు నీట మునిగిపోయాయి. వేర్వేరు జిల్లాలలో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాలలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గజం కింద నుంచి వరద ప్రవహించినట్టు ఘటనలో కొంతమంది నీటిలో కొట్టుకుపోయారు. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. శుభాంశు శుక్లా తిరిగి రావడంతో యావత్ భారతావని గర్విస్తుంది. ఆయన భూమిపై అడుగుపెట్టిన క్షణాన తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో తడిసి ముద్దయ్యాయి. శుభాంశు శుక్లా నాడు అమెరికాలో తన కుటుంబాన్ని కలుసుకున్నారు. తన భార్యను కలుసుకున్న శుభాంశు ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం తన బిడ్డను 2 చేతులతో ఎత్తుకొని పుత్రోత్సాహంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మరోసారి ఇజ్రాయెల్పై నిప్పులు చెరిగారు. అమెరికా చెప్పు చేతుల్లో నడిచే దేశం ఇజ్రాయెల్ అని విమర్శించారు. ఇజ్రాయెల్ను క్యాన్సర్ కణితితో పోల్చిన ఖమేనీ అమెరికా నేరాల్లో ఇజ్రాయెల్ భాగస్వామి అని ఆరోపించారు. ఆయన అంతకంటే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇజ్రాయెల్ను అమెరికా పెంపుడు కుక్క అని అభివర్ణించారు. కనీసం ఆ దేశానికి సొంత అస్తిత్వం కూడా లేదని దెప్పిపొడిచారు. పాలస్తీన్లకు వ్యతిరేకంగా దాడులు కొనసాగిస్తే దానిని మరిన్ని పెద్ద దెబ్బలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. సిరియా రాజధాని డయాస్మస్లో సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందని సిరియన్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. సిరియాలోని స్వేయిదా ప్రాంతాల్లో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా పాటిస్తున్నారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 82,634 పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 25,212 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.94గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదాని, ఫోర్డ్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి.